తోడుగా నువ్వుంటావా అని నీ చెయ్యి పట్టి అడిగిన అమ్మాయికి నువ్వు మాటిచ్చేశావు. కానీ అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోతావు ఎందుకు? నీకు తెలుసు నువ్వు క్షణకాలం తృప్తి కోసం తాగే దమ్ములో, అంటే ఇప్పుడు రోజుల్లో ధూమపానం, సిగరెట్లు అంటారు కదా, వాటిలో నీకు నష్టం కలుగుతుంది అని. అలాగే నువ్వు చుక్క చుక్కగా పోసుకుంటూ గ్లాసులో ఆహ్లాదాన్ని వెతుక్కుంటావు చూడు, ఆ చుక్క నీవు ఇక్కడ అందరినీ వదిలి వెళ్ళిపోయినప్పుడు నీ తల్లి కడుపుకి క్షోభ పెట్టి నీ భార్య ప్రతి రక్తపు కన్నీటికి అది కారణమవుతుందని నీకు తెలియదు కదా. ఇప్పుడే నేను ఒక అమ్మాయి దగ్గర వార్త విన్నాను, తన హస్బెండ్ చనిపోయాడు అని. ఎందుకో తెలుసా? లివర్ ఫెయిల్ అయ్యి బాడీలో ఎటువంటి ఫంక్షన్ అవ్వట్లేదట. ఆర్గన్స్ ఎలా అవుతాయి? ఎంత చెప్తున్నా కూడా మన దాకా రాదులే, ఎవడో చనిపోతే నాకేంటి, నేను హెల్దీగానే ఉన్నాను అనుకుంటావు కదా. మృత్యు అనేది మన దాకా వచ్చేదాకా ఎవ్వరికీ తెలియదు ఏమవుతుందో అని. అలా అని నేను భయపడుతూ బతకమని చెప్పటం లేదు, కానీ మన చేతులారా మన ఇంటి వారి ఆనందాన్ని పాడు చేయొద్దు అని చెప్తున్నాను. మీ చిన్న చిన్న క్షణికాల సుఖ సంతోషాల కోసం అన్నీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే ఏమవుతుందో తెలియని బతుకులు మనవి. నీటి మీద బుడగనైనా తెలుసు అది ఒక క్షణంలో పోతుందని, కానీ మనకు తెలియదు ఎప్పుడు మనం పోతామో అని. కాబట్టి కనీసం మన చేతుల్లో ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈ సిగరెట్లు, డ్రింక్లు అలాంటివి చేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతే మీ అమ్మ ఏడ్చే ఏడుపుని ఒకసారి గుర్తించుకోండి. ఆమెకి తీరని అన్యాయం చేయకండి, నీ భార్యకి తీరని అన్యాయం చేయకండి, నీ పసిబిడ్డలకి తీరని అన్యాయం చేయకండి. ఇకనైనా మారండబ్బా, సిగరెట్లకి దూరంగా ఉండండి. అది నిన్నే కాదు నీ కుటుంబాన్ని మొత్తం కుప్పకూలుస్తుంది. జస్ట్ ఈ చిన్న మాట వినండి.